నీకు నువ్వు ఇంట్రోవర్ట్ అని ముద్రేసుకొని నేను ఆన్తో మాట్లాడా వీనితో మాట్లాడా అని ఇంట్లో కూర్చుంటే నీకు అస్సలు కుదరది. ఈ జనరేషన్లో నువ్వు బ్రతకాలంటే నీకు కంపల్సరీ నీకు నెట్వర్క్ ఉండాలి, నీకు పీపుల్తో పరిచయం ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఈ జనరేషన్లో యువర్ ప్రజెంట్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. నీకు కంపల్సరీ నెట్వర్క్ ఉండాల్సిందే. నువ్వు లైఫ్లో ఎదగాలనుకుంటే నీకు మంచి మంచి పీపుల్తోని కంపల్సరీ నెట్వర్క్ ఉండాల్సిందే. పోలీసులతోని, లాయర్స్తోని, పొలిటీషియన్స్తోని, ఎంటర్ప్రెనర్స్తోని కంపల్సరీ వీళ్ళతో నెట్వర్క్ ఉండాల్సిందే. ఎందుకంటే నీకు ఎంత పవర్ ఉందని తెలుసుకోవాలంటే ఈజీగా నీకు ఎలాంటి పీపుల్తో పరిచయం ఉన్నది అనేది నీ పవర్ ఏంటిది అనేది చూపిస్తుంది. సో మంచి పీపుల్తో నువ్వు మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే నీకు ఈజీ అయిపోతుంది. నీకు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ నీకు పరిచయాలు ఇలాంటి వాళ్ళతో ఉండాలి, ఇట్లా గ్రేట్ పీపుల్తో, సక్సెస్ఫుల్ పీపుల్తో ఉండాలి. యూజ్లెస్ వాళ్ళతోనే నీకు నెట్వర్క్ ఉండద్దు. నీకు మంచి పీపుల్తో నెట్వర్క్ ఉండాలి. నీకు నీ నెట్వర్క్ని బట్టే వాళ్ళు నీకు పవర్ని ఇస్తారు. నీ దగ్గర పవర్ లేకున్నా నీకు పవర్ ఉన్నట్టు ఫీల్ అవుతారు కొత్త పీపుల్. సో మంచి పీపుల్తో నెట్వర్క్ బిల్డ్ చేసుకో. ఇన్స్టెంట్గా మంచి పీపుల్తో నువ్వు కనెక్ట్ కావాలనుకుంటే ఫాలో దిస్ పేజ్. ఇంట్రోవర్టిజం అనేది పక్కకు పెట్టుకో. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని బిల్డ్ చేసుకో. మంచి నెట్వర్క్ని బిల్డ్ చేసుకో. యూ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ దిస్ జనరేషన్ విత్ ఓన్లీ నెట్వర్క్. సో choose the correct people and build network.